కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి కాల్ వచ్చింది. జీవన్ రెడ్డికి సోనియా గాంధీ ఫోన్ చేశారు. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకుపోనారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తోందని ప్రకటించారు. ఇక ఆదివారం మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఇక ఈ రోజు బట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో కాసేపట్లో ఢిల్లీకి జీవన్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఇక విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీపై అలిగినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా అధిష్టానం పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపుతో కూడా జీవన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానంగా కూడా జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యేను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నారు. మాట మాత్రం కూడా చెప్పుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉన్న సీనియర్ కాబట్టి అందులో ఎమ్మెల్సీగా కూడా ఉన్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అదే అభ్యర్థి చేతిలో కూడా ఓటమి పోలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కనీసం ఒక మాట మాత్రం కూడా చెప్పకపోవడం ఏంటని కూడా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కూడా జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తా అని చూసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును కూడా ఉటన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా బుజ్జగించేందుకు నిన్న ఏఐసీసీ హైకమాండ్ కూడా పంపిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కొంచెం వెనుకడుగు వేశాడు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో కూడా నిన్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏఐసీసీ హైకమాండ్ నుంచి కూడా జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది. వచ్చి అధిష్టానం అయినటువంటి కేసీ వేణుగోపాల్ తో భేటీ కావాలనేసి కూడా ఏఐసీసీ నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మొదటి విడతలోనే మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నప్పటికీ మంత్రి పదవి రాలేదు. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సంజయ్ చేతిలో కూడా ఓటమి పాలయ్యాడు. మన జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఇష్టం లేకున్నా కానీ పార్టీని నిలబెట్టిన నేపథ్యంలోనే తాను బరిలో ఉన్నానని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి పదవి ఇచ్చే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ కు సంబంధించి అదేవిధంగా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా మంత్రి వర్గంలో లేని నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. లేదంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా కేసీ వేణుగోపాల్ తో జీవన్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నాడు. అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీప్ దాస్ నుంచి కూడా అంతకంటే ముందే జీవన్ రెడ్డితో కూడా భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా కూడా కొంత మిస్కమ్యూనికేషన్ వల్లనే ఇది జరిగిందని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన తీరు పట్ల మాత్రం జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న నేపథ్యంలో కనీసం తనకు చెప్పకుండా అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను, వేరే పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మాత్రం జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డికి పదవి కూడా భుజగించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.